ఆఫ్ రోడ్ కూడా సైక్లింగ్ చేసి అవేర్నెస్ కల్పిస్తున్నారు. మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కంటే డైరెక్ట్ గా మనుషుల్ని కలిసి చేయడం అనేటటువంటిది ఎక్కువ ఇంట్రెస్ట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ రేయాంష్, మాస్టర్ రేయాంష్. సనా ఆరా హైదరాబాద్ ఆర్టిస్ట్ సంస్థ మెహందీ ఆర్ట్. తర్వాత డాక్టర్ పి మధుసూదన్ గారు సికోయా ఎనర్జీ కార్పొరేషన్. శ్రీ మధుసూదన్ గారు ఉన్నారండి. డి రాజేష్ గౌడ్ ఎస్వి గ్లోబల్ సర్వీసెస్, ఎక్సలెంట్ ఐటీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. యూత్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చక్కటి శిక్షణ ఇవ్వడంతో పాటు యూత్ ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు తీసుకురావడానికి మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు ఎస్వి గ్లోబల్ సర్వీసెస్ పేరిట. సో వారికి ఎక్సలెన్స్ అవార్డుని ఈసారి మనం ఇస్తున్నాం. టి కృష్ణ గౌడ్ గారు ఈగల్ స్పీడ్ ఓవర్సీస్ లాజిస్టిక్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అండ్ క్లియరింగ్ ఫ్రైట్ ఫార్వర్డింగ్ లాజిస్టిక్స్ కంపెనీగా వారికి మనము గుర్తించే సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు లాజిస్టిక్స్ చేయడం, లాజిస్టిక్స్ వ్యవహారాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో ఈగల్ స్పీడ్ అంటే గద్ద కన్నా వేగంగా ప్రపంచవ్యాప్తంగా వీరి సర్వీసెస్ అందజేస్తున్నారు. కోసూరు రత్నం గారు, ఇందాక రత్నం గారు మాట్లాడారు. దాదాపు 120 మందిని వారు తమ ఆశ్రమంలో చూస్తున్నారు. వాళ్ళని అందులో అనాథులు ఉన్నారు, తర్వాత అభాగ్యులు ఉన్నారు, పిల్లలు వదిలిపెట్టేసినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వారు మన సోదరి మాధవిలత గారికి పెద్ద ఫ్యాన్. నెల్లూరులో ఉన్నా కూడా మేడం ని కంటిన్యూగా ఫాలో అవుతారు. గట్టిగా ఒకసారి చెప్పట్లతో వారికి దుబాయ్లో కూడా చాలా పెద్ద ఎత్తున బుర్జ్లో సన్మానం జరిగింది. సో గ్రేట్ కంగ్రాచులేషన్స్. తర్వాత గరికెల భానుచంద్ర గారు BIST సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ అడ్మైర్డ్ IT కంపెనీ ఆఫ్ ది ఇయర్. అనుపమ్ యామ గారు ఇంటర్నేషనల్ స్కేటర్. ప్లీజ్ అనుపమ్. అనుపమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అనూప్ యామ గారు 4లో జన్మించినటువంటి వీరు 2015లో భారత ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అర్జున అవార్డు తీసుకున్నటువంటి రోలర్ స్కేటర్, ఇంటర్నేషనల్లీ రినౌండ్ రోలర్ స్కేటర్. ఆయన తన 5వ ఏట నుండి రోలర్ స్కేటింగ్ చేస్తూ ఉన్నారు. అర్జున అవార్డు మేకర్ జాతీయ టైటిల్స్ ని కైవసం చేసుకున్నటువంటి వారు. భానుచంద్ర గారు తర్వాత శ్రీ భానుచంద్ర గారు మోస్ట్ అడ్మైర్డ్ IT కంపెనీ ఆఫ్ ది ఇయర్. సో అవార్డీస్ అందరూ ఇక్కడే ఉండాలి, ఎవరు వెళ్ళకండి. తర్వాత మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. సో ముందుగా అవార్డ్స్ ఇచ్చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం. భానుచంద్ర గారు. మాడిశెట్టి భరత్ కుమార్ గారు అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ ఇన్ ఫైనాన్షియల్ అడ్వైజరీ విభాగంలో వారిని మనం సత్కరిస్తున్నాం. మాడిశెట్టి భరత్ కుమార్ గారు రైట్. భరత్ కుమార్ గారు లీడర్షిప్. శ్రీ పరిమళ అలుమూరి టాప్ ప్రామిసింగ్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ సెంటర్ ఆఫ్ ది ఇయర్. అబాకస్ మ్యాథమెటిక్స్ మీ అందరికీ తెలుసు, వేదకాలంలో అనాదిగా వస్తున్నటువంటి ఒక గొప్ప వేదిక్ మ్యాథమెటిక్స్. మరి దాన్ని పిల్లలకి నేర్పిస్తున్నటువంటి వారు. తర్వాత సౌమ్య చతుర్వేది. పరిమళ గారు మీ పిల్లలకి
ఇందాక సోదరి మాధవి గారు చెప్పినట్టుగా వైదిక్ మ్యాథమెటిక్స్ నేర్పించండి, కంప్యూటర్స్, క్యాలిక్యులేటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనిచేయనంత వేగంగా ఈ వైదిక్ మ్యాథమెటిక్స్, ఈ అబాకస్ నేర్చుకుంటే మన పిల్లల్లో వాళ్ళకి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి శక్తి కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం మన పిల్లలకి నేర్పించాలి. సౌమ్య చతుర్వేది గారు, సోదరి సౌమ్య చతుర్వేది. సౌమ్య చతుర్వేది గారు స్కిల్ అకాడమీ, లీడర్షిప్ ఇన్ గ్లోబల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉంటారు వీరి స్కిల్ అకాడమీ ద్వారా. సో వారిని సత్కరించుకుంటున్నాం. శ్రీనివాస్ కుమ్మరి, సార్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. శ్రీనివాస్ గారు మార్షల్ ఆర్ట్స్, ముఖ్యంగా ఆడపిల్లలకి నేర్పిస్తుంటారు కదా శ్రీనివాస్ గారు మీరు. ఆడపిల్లలకి ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటివి చాలా అంటే పోరాటం కోసమే కాదు, వాళ్ళు మనోబలంతో ఎదగడానికి కూడా అవి సహకరిస్తే మోస్ట్ ఇన్స్పిరేషనల్ మార్షల్ ఆర్ట్ కోచ్. ఆ తర్వాత శారదా నేనావతి గారు, బిఎస్పి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ అడ్మైర్డ్ ఐటీ కంపెనీ ఆఫ్ ది ఇయర్, మంచి సర్వీసెస్ అందజేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్గనైజేషన్గా శారద గారిని మనం ఎంపిక చేయడం జరిగింది. వల్లపు అనిల్ గారు, హోల్సేల్ అండ్ రిటైల్ రైస్ బిజినెస్ వీరిది. సో కంగ్రాచులేషన్స్ అనిల్ గారు, వారి హోల్సేల్ బియ్యం వ్యాపారం చేస్తారు. సయ్యద్ అద్నాన్ రషీద్ గారు మాట్లాడారు. ఈ రకంగా వారి ప్రోడక్ట్స్ రసాయనాలకు వాడకుండా రసాయనాలను తయారు చేస్తారనేటటువంటి విషయాలన్నీ కూడా అద్నాన్ గారు చెప్పడం జరిగింది మనకి. BARD వరల్డ్ ఆర్గానిక్స్ పేరిట IM గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అని వాళ్ళ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు. ఇండియా అబ్రాడ్లో కూడా ఆ ప్రోడక్ట్ దొరుకుతుంది. విజయ్ కుమార్ పునింటి, శ్రీ విజయ్ కుమార్ గారు సైకలాజికల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు, లీడర్షిప్ ప్రోగ్రామ్స్. BASC బేస్ ట్రైనింగ్స్ అండ్ కౌన్సిలింగ్స్ పేరిట వీరి ఆర్గనైజేషన్ ఉంది. కంగ్రాచులేషన్స్. డాక్టర్ నిచ్చనమేటి రాజేంద్ర ప్రసాద్ గారు, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్ ఆఫ్ ది ఇయర్ గా వారిని ఎంపిక చేయడం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఓకే. జోసఫ్ గారు, JM ఎంటర్ప్రైజెస్, ఎక్సెప్షనల్ లీడర్షిప్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే కళాత్మకమైనటువంటి ఫర్నిచర్ మనకి వీరి అవుట్లెట్ లో దొరుకుతుంది. JM ఎంటర్ప్రైజెస్ పేరిట వీరు ఈ ఆర్గనైజేషన్ ని నడిపిస్తున్నారు. ఎక్సెప్షనల్ లీడర్షిప్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్. జోసెఫ్ గారు ఆగే
నించనమెట్ల రాజప్రసాద్ గారు, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్ ఆఫ్ ది ఇయర్. కంగ్రాచులేషన్స్ అండి. You want to say something? రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేవీఆర్ ఫౌండేషన్ యంగ్ సోషల్ ఎంటర్ప్రెనర్గా వారిని ఎంపిక చేయడం జరిగింది. రాజశేఖర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ డాక్టర్ నమిత నరేంద్ర పూరి, ఎక్సెప్షనల్ లీడర్షిప్ ఇన్ ఎస్థెటిక్స్ అండ్ కస్టమెటాలజీ. ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి సోదరి డాక్టర్ నమిత నరేంద్ర పూరి గారు. తర్వాత జి వెంకటేష్ యాదవ్, సోలార్ ఎనర్జీకి సంబంధించిన సౌర విద్యుత్తుని ఎలాగా ఆ ప్లేట్స్ నుండి మనకి తీసుకోవాలి. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు. సో వారికి అభినందనలు. అంజనా రాణి, ఇంటీరియర్ డిజైనింగ్ విభాగంలో ఈ ఆర్గనైజేషన్ ఎంపిక చేయడం జరిగింది. సోదరి అంజనా రాణి, రెంట్వ్యూ ఆర్గనైజేషన్ పేరుగా. తర్వాత కోమల గారు అవార్డీస్ ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళు వెళ్ళకండి. తర్వాత చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి డాన్సర్స్ మిత్రుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, సోదరి ఐశ్వర్య ఆధ్వర్యంలో పిల్లలు చక్కటి ప్రదర్శన చేశారు. సోదరి ఐశ్వర్య రెడ్డి గారు, సాయి తంబూర మ్యూజిక్ అండ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ బీరంగూడ పిల్లలు. మరి సోదరి మాధవి గారి ముందు పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీకు తెలుసు. సోదరి మాధవి కూడా ఒక గొప్ప పర్ఫార్మర్. మీరు కూర్చొని ఒక ఫోటో తీసుకుంటాం. అందరి పిల్లలు మీరు ముందు కూర్చోండి, తీసుకొని కూర్చోండి ఒక మంచి ఫోటో. సో ఇప్పుడు మీరందరూ కింద ఫోటో ఇప్పుడు చెప్పండి. దయచేసి అవార్డు వచ్చారా? ఓకే మీరు ఎక్కడికి వచ్చారా? మేడం ప్లీజ్ మేడం. ఎస్, రెడీ స్మైల్. మేడం జరుగు పెట్ట కొంచెం. రెడీ స్మైల్ ఆల్ ఆఫ్ యూ. సో అయిపోయిన తర్వాత ఉండండి, మనం వీడియో తీసుకుంటారు. మేడం బయట అలా ఉండాలి. మేడం ఆగా 2 minutes. ఓకేనా?